సంతాన సమస్యలు. ఈ సంతాన సమస్యల గురించి కూడా చిన్న విషయాన్ని మాట్లాడుకుందాం. మామూలుగా అసలు ఈ సంతాన సమస్యలు జన్మకుండలి రీత్యా దేనికొస్తాయో ఆ చిన్న 2, 3 పాయింట్లు చెప్పుకుందాం. మన పూర్వీకులు ఎవరైనా సరే, అంటే నా తండ్రి, తాత, ముత్తాత లేదా తల్లి సైడ్ గానీ, వాళ్ళెవరైనా మన కుటుంబీకులలో పాములను చంపేసినప్పుడు, ఆ పాముల శాపం వల్ల కూడా సంతాన సమస్యలొస్తాయి. లేదా మనం పూర్వజన్మలో చేసిన ఏదైనా అనుకోండి, పిల్లల్ని ఏడిపించడం గానివ్వండి, బాలహత్య ఇట్లాంటివి ఏదైనా బ్రహ్మహత్యాది పాతకాల వల్ల కూడా ఈ జన్మలో సంతానం లేక బాధపడే అవకాశం ఉంది. ఇంకా అటువంటి సమస్యలు లేదా సర్పదోషాలు అంటాం. కాల సర్పదోషాలు. పంచమ స్థానం, జన్మకుండలిలో పంచమ స్థానము సంతానాన్ని నిర్ణయిస్తుందన్నమాట. సరే, మొత్తానికి సంతాన స్థానంలో రాహుకేతువుల సంబంధం ఇలాంటివి ఉన్నప్పుడు సంతానం త్వరగా కాదు. అట్లనే జాతక పొంతనల్లో ఏకనాడి అయినప్పుడు కూడా సంతానం త్వరగా కాదండి. అక్కడ కూడా మీరు జాగ్రత్తగా మీ వివాహం చేసేటప్పుడు, అంటే వధూవరులు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు వివాహం చేసేటప్పుడు జన్మకుండలి చూపెట్టుకుని మరీ చేయండి. ఇది నా సలహా. సరే, సంతానం జరిగే సమయం. ఇప్పుడు ఈ సంతానం మనకి కలిగే సమయాన్ని కూడా జన్మకుండలి జాతక రీత్యా మహర్దశలు అంతర్దశలు వాటి రీత్యా తెలుసుకోవచ్చు. కొంతమందికి సంతానం లేని వాళ్ళు IVF ఇలాంటివి వాటికి ప్రయత్నం చేసి ఉంటారు పాపం. 10 సార్లు 20 సార్లు ఇలాంటివి ప్రయత్నం చేసిన తర్వాత వాళ్ళ శరీరం కూడా ఇంకా విరక్తి చెంది ఉంటారనమాట. వాళ్ళ ట్యాబ్లెట్లు వాడి కానివ్వండి, ఆ హాస్పిటల్ చుట్టూ తిరిగి కానివ్వండి. నేను వాళ్ళకి ఇచ్చే సలహా ఏంటంటే, ఆ సంతానం జరిగే సమయం కూడా ఉంటుంది. దాన్ని పట్టి, అంటే దాన్ని తెలుసుకొని మీరు ఆ సమయంలో ప్రయత్నం చేయండి. తప్పకుండా మీరు అనుకున్న విషయం, ఆ సంతానం విషయం IUI కానీ అవి ఇట్లాంటివన్నీ కూడా మీకు కలుగుతాయి, సంతానం కలుగుతుంది. ఉదాహరణ కూడా నేను చెప్తాను. ఒకళ్ళు దంపతులు నా దగ్గరికి వచ్చారు. పంతులు గారు, మేము ఇంకా అలసిపోయామండి, దత్తత తీసుకుందాం అనుకుంటున్నామని. అయితే నేను అప్పుడు వాళ్ళకి ఏం సలహా ఇచ్చానంటే, వాళ్ళ జన్మకుండలు చూసేసి, ఏమండి ఇంతకాలం ఆగారు కదా, వాళ్ళు సుమారుగా ఎప్పుడో నాకు ముందు గుర్తులేదు, 2015లో మ్యాటర్ ఇది. నవంబరు ఆ టైంలో వచ్చి ఉండొచ్చు బహుశా. నెక్స్ట్ ఇయర్ జూన్కి మీకు సమయం ఉందండి అని చెప్పాను. సరే అండి, మీ మీద ఉన్న నమ్మకంతో మేము ఇంకొంతకాలం ఆగుతాను, మా ఆయనకి చెప్తాను నేను అని చెప్పేసి ఆవిడ చెప్పడం జరిగింది. తర్వాత నేను చెప్పిన ఆ నెక్స్ట్ ఇయర్ జూన్కి వాళ్ళు చేయించుకోవడం, వాళ్ళ కమల పిల్లలు ఒకటేసారి కలగడం, ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉన్నారు. ఆ పిల్లలకు కూడా సుమారు 7-8 ఏళ్ళ వయసు కూడా వచ్చింది. కాబట్టి సంతానం అనేది జన్మకుండలి రీత్యా మీకు మీ జాతక చక్రంలో మహర్దశలు అంతర్దశలు ఉన్నప్పుడు మీరు ప్రయత్నం చేస్తే తప్పకుండా నెరవేరుతుంది. స్వస్తి.